హలో వెల్కమ్ టు స్వరాజ్ హోమ్ ఫుడ్. ఈరోజు నా స్టైల్లో కదమం చేసుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోనే కొన్ని మిరియాలు, పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు, ఆ, ములక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకొని దూరగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. అందులోనే తగినంత కారము వేసుకుందాం. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని అందులోనే పప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నేను వాటర్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 1-2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. విజిల్ పోయాక మూత తీసి ఒకసారి చూడండి. అందులో చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెం లూజ్ కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మనము ఫ్రెష్గానే జీలకర్ర, మెంతులు దంచుకుంటే చాలా బాగుంటుంది. అందులో వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకొని మన కదంబం రెడీ. వేడి వేడి కదంబం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.